నా ఏంది కథ తమ్ముడు కథ? 112 రూపాయలు టికెట్ పెట్టి 20 రూపాయలు బండికి టోకన్ కట్టి పిక్చర్ వేసిపోతుంది నిజంగా. నాకు ఫస్ట్ హాఫ్ లో ఒక డైలాగ్ లై వేసే డైలాగ్ తప్పితే ఏం లేదు అసలు కథ కానీ ఏం స్టోరీ కానీ అదిరిపోతుంది. బడినా ఏంది సినిమానా? అరాచకానికి అడ్రస్ రాబిన్ బెటరా? అదే మేలేమో కదరా, అదే మేలు. అసలు ఏం నా ఎమోషన్ అయితే ఏం వర్క్ అవుట్ లేదా సినిమా? పిచ్చి పడిపోయింది సినిమాలో. ఏం లేదు, ఏం లేదా, ఏం లేదు. ఇంకా చూడండి సినిమాలో నిత్యంగా సినిమాలో ఇంకా చూడండి. ఏదో తమ్ముడు మా అన్న నేమ్ పెట్టుకొచ్చినాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టి అదిరిపోయి ఎట్లా అదిరిపోతానన్నా? అదిరిపోయినా నేను. ఏం లేదు అమ్మా. ఫ్యామిలీ ఆడియన్స్ అన్నా మా భార్య వచ్చింది పాపం, నేను కూర్చొని చెప్పు లేక పిలుచుకొచ్చిన అమ్మాయి సినిమాకి వద్దునా ఫ్యామిలీ అస్సలు చూడలేదు. ఏం లేదు సినిమా అంతటికి. ఆ విలన్ యాక్షన్ బాగా చేసినాడు. అడవిలో ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది చూడు, ఆ అమ్మాయి అమ్మా వద్దునా వేసిన. ఏం లేదు అమ్మా. అమ్మా జీరో ఏమైనా ఇస్తాబ్రా? విలన్ ఇంత కామెడీగా తెచ్చిపోతాడు ఏ సినిమాలో చూడాల. ఇంత కామెడీగా విలన్ ఏ సినిమాలో అయినా చనిపోయాడు. బాగా చూపించినాడు. లాస్ట్ లో కామెడీగా తెచ్చిపోతాడు విలన్. ఏంది నా ఏమన్నా స్టోరీ పెట్టాలా? నితిన్ కొంచెం ఫేమ్ ఉంది, ఆ ఫేమ్ వాడే గొప్ప చేసుకుంటున్నాడు. కథ కొంచెం అంటే ఫ్యామిలీ పరంగా పోయినాడు. అక్కకు మనం ఏమైనా చేయొచ్చు అని తమ్ముడు చెప్పుకునే విధంలో పోయినాడు. కాకపోతే అది వర్కౌట్ కాల. కష్టం సినిమా అయితే కష్టం. లేదు ఏందన్నా 1000 మందిని 2000 మందిని ఒకటి చంపేస్తాడన్నా ఏడన్నా ఏ సినిమాలో అన్నా? ఏం బాలకృష్ణ సినిమానా? బాలకృష్ణ అయితే ఎగిరేస్తాడు అనుకో. లాజిక్ లేదు సినిమాలో, లాజిక్ లేదు. ఇంకోటి ఏమంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. నేను అలా చెప్పాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమా అయితే వర్కౌట్ కాల నితిన్ కి. విలన్ మైనస్ విలన్ కూడా యాక్టింగ్ బాగా అయినాడు. కాకపోతే కామెడీకి చచ్చిపోతాడు. అది నచ్చలా. లయ కూడా బాగుంది. నా కంబ్యాక్ ఇచ్చింది, బాగా అయింది. లయ వరకు బాగానే ఉంది. కాకపోతే సినిమా వర్కౌట్ కాల. కష్టం. 2.5 ఎందుకంటే నితిన్ కాబట్టి. అడవి తప్ప ఇంకేంది లేదా? ఏమి బాగా సినిమా. ఒక రీల్, ఒక సెంటిమెంట్ లేదు, పాటలు లేదు, ఏమి లేదు. లయ కూడా సరిగ్గా సూపర్ గా ఉంది. మేము కర్ణాటకానికి వచ్చిండేదే కోలార్నిక. ఫిలిం అంటే సూపర్ గా ఉంది. యాక్షన్ ఉన్నాను, సెంటిమెంట్ బాగుంది. ఫిలిం సెంటిమెంట్, ఆ ఫారెస్ట్ లో అంతా వాళ్ళు ఇది చేసేది సుమారుగా చాలా బాగుంది. 100కి 100 మార్క్స్. మేము కోలార్నికి వచ్చిండాము, అదే పనిగా ఫిలింకి వచ్చిండే చూడడానికి. సూపర్ గా ఉంది ఫిలిం. సినిమా బాగుంది సార్. అన్నదమ్ములు బాగా సూపర్ గా ఉంది. అన్నదమ్ములు అక్క చెల్లి బాగా సూపర్ గా ఉంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు, హ్యాపీగా ఉంది సినిమా. మా జూనియర్ పవర్ స్టార్ ముందుగానే చెప్పినాడు, వద్దు బ్రో తమ్ముడు టైటిల్ అనేసి. ఏం బాలే బ్రో, టైటిల్ చెడగొట్టాడు బ్రో. డైరెక్టర్ మెయిన్, స్టోరీనే బాలేదు. డైరెక్టర్ మెయిన్ అంటే ఎమోషన్స్ ఎక్కడ క్యారీ అవ్వలేదా? తమ్ముడు అక్క లాస్ట్ 5 మినిట్స్ ఉంటుంది అంతే బ్రో. లాస్ట్ 5 మినిట్స్ అంతే. యాక్టింగ్ పరంగా నితిన్ గానీ ఊరికే టైటిల్ వేస్ట్. అన్న పేరు తీసేదానికి సినిమా దారుణం. ఎందుకు నిజంగా దారుణం. డైరెక్టర్ వల్ల సినిమా పోయిందినా నిజంగానే చెప్పాలంటే. సెకండ్ హాఫ్ తీసుకోమన్నాడు. ఏదో ఇంట్రెస్టింగ్ గా కొన్ని ఉంటాయి కానీ మళ్ళా అంతా లేపే విధంగా పెట్టలేదు. నిజంగానే డైరెక్టర్కే మైనస్ పాయింట్ ఇచ్చేయాల. పెద్ద రాడ్నా నిజంగానే. నితిన్ అన్న ఫ్యాన్స్ ఏమనుకోద్దండి, బట్ నితిన్ అన్న యాక్టింగ్ చింపేసినాడు. అసలు నితిన్ అన్న ప్రతి ఒక్క సినిమాలోనూ ఆయన యాక్టింగ్ ని ఇంప్రూవ్ చేసుకుంటానని ఇలాంటి స్టోరీలు తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. చాలా డిసప్పాయింటెడ్. సినిమా అంతా నిద్ర వస్తుంది బ్రో. సోది సినిమా బ్రో. ఇంట్రెస్టే లేదు బ్రో సినిమా చూడాలని. ఫస్ట్ హాఫ్ అంటే బోర్ బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం చూడొచ్చు అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్. ఎమోషన్ కావచ్చు కానీ కొంచెం బోర్ సినిమా. విలన్ బాగానే ఉన్నాడు కానీ వానికి చెవులు వినపడవు. ఫుల్ బోరింగ్ సినిమా అయితే. మైనస్. అవుట్ ఆఫ్ 2. ఏం లేవు, ఫుల్ బోరింగ్ కూడా సినిమా అయితే. ఓకే లైట్ అంతే. పర్లేదు బ్రో, చూడొచ్చు ఒకసారి అంతే. ఏం నచ్చిందంటే నితిన్ యాక్టింగ్ నచ్చింది. నచ్చలేదంటే మాది అంత చూపించలా డైరెక్ట్. కొద్దిగా ఉంటుంది.